ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రతి లెక్కలు తీస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు అంతూ తెలుస్తారు. చిడతలత్తకి ఖచ్చితంగా అయితే మోత మోగిపోద్ది ఒకవేళ అరెస్ట్ చేస్తే. మొన్న ఏంటో అంటుంది, మేము మళ్ళా వస్తాం, తిరిగి ఇస్తామంది. మేము ఆల్రెడీ వచ్చామత్త, చిన్నత్త, మేము ఆల్రెడీ వచ్చాం, నీకు ఇప్పుడు తిరిగి ఇవ్వబోతున్నాం, గట్టిగా రెడీగా ఉండు, ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేసి పెట్టుకో. నీకైతే ఇచ్చే మోతకి, చిలుకలూరుపేట అక్కడ మోగే మోతకి అక్కడ రోజా దానికి కూడా అదిరిపోద్ది అనమాట. ఆ రకంగా ఇస్తారు గట్టిగా. రోజా అంటున్నారు కదా, ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది, మా టైం వస్తుంది, ఇచ్చేస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టము. గత 5 ఏళ్లుగా మీ టైం నడిచింది కదమ్మా, ఏం బిగారు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇవాళ వచ్చి మీ టైం నడుస్తుంది, మీ టైం నడుస్తుంది అంటారు. మీ టైం నడిచేటప్పుడు కూడా మా టైమే నడిచింది. మీ మీద వ్యతిరేకంగా మేము పోరాటం చేసాం, ప్రజల కోసం పోరాటం చేసాం. మీరేం చేస్తున్నారు? మీకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. ప్రజల అంశాలపైన ఏది కూడా మీరు పోరాటం చేయట్లా. మాట్లాడితే ఇప్పుడు అక్కడ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ రోజు బర్రె అరుచుకున్నట్టు వచ్చిందనమాట. అక్కడ హాస్పిటల్లో ఎంత సైలెంట్ ఉండాలా, అంతమంది క్షతగాత్రులు ఉన్నప్పుడు. ఇప్పుడు బాబు గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా చూశారు, అందరినీ పలకరించారు, వాళ్ళకి ధైర్యం ఇచ్చారు, వెళ్ళారు అక్కడ నుండి.